హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యములో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుతున్నాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. చేరువచ్చిన ప్రియులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యములో ఈ ఉదయకాలం మనం చదివిన భాగములో అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దౌర్జన్యము నొందారట. రెండవది బాధింపబడ్డారు. దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దౌర్జన్యము నొందటానికి, బాధింపబడటానికి కారణం ఏంటి? ఆయన సర్వలోక సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వ సృష్టికి మూలమై ఉన్నవారు. పైన ఆకాశమందు గాని, కింద భూమి అందు గాని, పరలోకమందు గాని ఉన్న సమస్తమునకు నిర్మాణకుడు ఆయనే. అలాంటి అద్వితీయుడు, మానవ నిర్మాణకుడు, పంచభూతముల నిర్మాణకుడు. వాక్య ప్రకారం మనం చూస్తున్నట్లయితే ఆయన దౌర్జన్యము నొందాడట. రెండు, బాధించబడ్డాడట. ప్రియ స్నేహితులారా, వాక్యం వింటున్న ప్రియులారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అన్నిటికీ మూలమైన, సమస్త సృష్టికి ఆధారమైన దేవుడైనప్పటికీ ఎందుకు ఆయన దౌర్జన్యము నొందారు? ఎందుకు ఆయన బాధింపబడ్డారు? ఆయన దౌర్జన్యము నొందటానికి, బాధించబడటానికి మనమే కారణం. వాక్యములో చూస్తున్నాం, ఆయన బలవంతముగా సంకెళ్లతో బందిపోటు దొంగను బంధించినట్టు బంధించారు. అంతగా ఆయన్ని చేయాల్సిన పని లేదు. ఆయన కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి కన్నులు ఇచ్చారు, మగవారిని మాట్లాడి చేశారు, చనిపోయిన వారిని సైతము లేవనెత్తారు, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టారు. అంతేకాదు, బంధింపబడిన వారికి విడుదల ఇచ్చారు, బాధింపబడిన వారిని ఆదరించారు. అయితే ఆయన దౌర్జన్యము నొందారు, ఆయన బాధించబడ్డారు. కారణం మానవ పాపమే. అందుకే ఏమని రాయబడింది? మన అతిక్రమ క్రియల కొరకు ఆయన దౌర్జన్యము నొందారు, మన దోషముల కొరకు ఆయన బాధించబడ్డారు, మనము అనుభవించవలసిన శిక్ష కొరకు ఆయన ఈ విధంగా దౌర్జన్యము నుండి బాధించబడ్డారు. ప్రియులారా, పాపులం మనం, నీచులం మనం, అక్రమకారులం మనం, అవివేకులం మనం, బుద్ధిహీనులం మనం, చెడిపోయిన వారం మనం, అనేక రకములుగా మానసికంగా, శారీరకంగా, ఆత్మీయముగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నవారు మనం. అయితే మన కొరకు, మన స్థానములో ఆయన దౌర్జన్యము నొందారు. మన విడుదల కొరకు, మన విమోచన కొరకు, మన సంరక్షణ కొరకు ఆయన బాధించబడ్డారు. ప్రియులారా, ఇది మనము గ్రహించినప్పుడు, దీనిని మనము గుర్తించినప్పుడు
ఖచ్చితంగా మనం ఆయన నమ్ముకొనగలం. ఆయన నమ్మిన వారికి ఆయన తప్పక విడుదల కలుగు చేయగలిగిన వాడు, విమోచన కలుగు చేయగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు. కాబట్టి దైవవాక్యం వింటున్న ప్రియులారా, యేసుక్రీస్తును గూర్చి మీరేమి తలంచుచున్నారు? ఆలోచించండి. ఆయన నీ కొరకై దౌర్జన్యము నొందిన దేవుడు, ఆయన నీ కొరకై బాధించబడిన దేవుడు. నమ్ముట మనవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మి ఆయన్ని వెంబడిద్దాం. ప్రభు మనకు సహాయము చేసి మనలను నడిపించే దేవుడు. దేవుడు తన వాక్కు మన మధ్యలో ఆశీర్వదించి మనందరికీ మేలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, నీ ఘనమైన నామం కొరకై స్తోత్రాలు. మా కొరకై దౌర్జన్యము నొందారు, మా కొరకై బాధించబడ్డారు, మా కొరకై ఈ విధంగా అన్ని రకములైనటువంటి మా తండ్రి శిక్ష గుండా వెళ్ళారు. స్తోత్రాలు. కేవలం మా విమోచన కొరకు, మా విడుదల కొరకు, మా సంరక్షణ కొరకు అని ఎరుగుచు నిన్ను గ్రహిస్తున్నాం, నీ పాదముల వద్దకు వస్తున్నాం. వాక్యం వింటున్న వారు కూడా గ్రహించుటకు, వాక్యం వింటున్న వారు కూడా ఎరుగుటకు సహాయము చేయమని, నీ కృప వారికి అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆశీర్వదించుగాక. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.